అన్న మీ పేరన్నా? నా పేరు వంశీ అండి. ఎన్ని ఎకరాలు అన్న వ్యవసాయం చేస్తున్నావు? నాకు సొంతం ఒక 2 ఎకరాలను, కౌలు ఒక 8 ఎకరాలు ఉందండి. మొత్తం 10 ఎకరాలు చేస్తున్నాను. ఎన్ని ఏళ్ళ బట్టి చేస్తున్నావు వ్యవసాయం? నేను గత 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. ఓకే, 5-6 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నారు. ఎలా ఉంది అసలు రైతులకి? ఎందుకంటే నిన్న పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభావ వేశారు కదా చంద్రబాబు, పడ్డాయండి అందరికి? అందరికీ పడినాయండి. చాలా ఉపయోగకరంగా ఉందండి. చాలా ఉపయోగకరంగా ఉంది. అంటే ఇప్పుడు సరైన సమయంలో వేశారండి? అంటే మొన్న కదా నాట్లు వేశారు, సరైన సమయమేనండి ఇది. ఎందుకంటే మన నాట్లకి కానీ ఖర్చులు అయిపోయి ఉంటాయి. తర్వాత ఇప్పుడు మళ్ళీ చెరువులో ఎరువులు వేసుకోవాలి కదండి. ఈ సమయంలో డబ్బులు అందడం వల్ల చాలా ఉపయోగకరమైన పని. రైతుల గురించి బాగా ఆలోచించి మంచి కార్యక్రమం చేసినట్టేనండి. రైతులకు వెన్నుదండగా ఉన్నట్టేనండి. రైతులకి వెన్నుదండగా ఉంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి ఈ ప్రభుత్వం అండగా ఉందా? ఎలా ఉంది రైతులకి? అంటే వర్షాలు కావచ్చు, ఎందుకంటే వర్షాలు పడాలి కదా పంటలకి, కాలువల్లో నీళ్లు కావచ్చు, అన్ని బాగానే వస్తున్నాయా? ఈసారి వర్షాలు బాగా పడినాయండి. కరెక్ట్ గా నాట్లు వేసుకోవడానికి అనుకూలంగా పడినాయి. కాలువలు కూడా సరైన సమయానికి వస్తున్నాయి. నీటికి అయితే ఏ విధమైన ఇబ్బంది లేదండి. వాతావరణం ఎట్లా ఉండేవండి? ఇంతకు ముందు కాలువలు పెద్దగా వచ్చేవి కదండి, చాలా ఇబ్బంది పడేవాళ్ళం. నీటి కొరత బాగుండేది. పూడికి కూడా సరిగా తీయలేదని చెప్పి కాలువలు అసలు పూడికలు ఇంతకు ముందు అసలు సరిగ్గా తీసేవాళ్ళు కాదండి. ఇప్పుడు మాత్రం ప్రతి కాలువ పూడికలు తీసి ప్రతి కాలువలో కూడా నీళ్లు వచ్చేలాగా చూస్తున్నారు. ప్రతి కాలువ రైతులంతా హ్యాపీనండి? రైతులంతా చాలా హ్యాపీగా ఉన్నారండి. ఏంటంటే ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం రైతులకి ఎలా పనిచేసేది, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి ఎలా ఉందంటే ఏం చెప్తారు ఒక రైతుగా? ఒక రైతుగా నేనైతేనండి, ధాన్యంకి సంబంధించిన అమౌంట్ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నిలబెట్టారండి. ఎందుకంటే ఇప్పుడు రైతుగా మనం చేసేది ఏంటంటే, మనం తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి ధాన్యం పండించి మనం పంపించగానే మనం ఎంతైతే పెట్టుబడి పెట్టామో అది మనకు వచ్చింది అనుకోండి. ముందు ఎవరైనా కానీ బయట నుంచి తీసుకొచ్చి పొలంలో తీసుకొచ్చినా ఏది తీసుకొచ్చినా సరే వాళ్ళందరికీ కట్టుకోవాలి. ఇప్పుడు ధాన్యం మనం పండించిన ధాన్యం వెంటనే వెళ్ళిపోయి అమౌంట్ మనకి సరైన సమయానికి అందింది అనుకోండి, కట్టుకోవాల్సిన వాటికి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా మనకి ఇప్పుడు పంపించిన తర్వాత 15 రోజులకి 20 రోజులకి వచ్చినాయి అనుకోండి, బయట నుంచి తీసుకొచ్చి పెట్టిన పెట్టుబడులు వడ్డీలు కట్టుకోవటమే కదండి. ఈ రకంగా మాత్రం చంద్రబాబు గారు చాలా మంచి పని చేశారండి. అంటే నిజంగా వాళ్ళు చెప్పినట్టుగా వేసేస్తున్నారు ఏమంటే? చెప్పినట్టుగా వెంటనే పడిపోతున్నాయండి. 24 గంటల్లో పడిపోతున్నాయండి అమౌంట్. 24 గంటలు ధాన్యం లోడ్ చేసుకొని వెళ్ళంగానే 24 గంటల లోపల వచ్చేసేస్తుంది. మరి సూపర్ 6 హామీల్లో భాగంగా అయితే నిన్న అన్నదాత సుఖీభావ వేశారు. సో మిగతా హామీలు కూడా నెరవేర్చారా? పడుతున్నాయా? అంటే పెన్షన్ ఇస్తామని చెప్పారు, ఇస్తున్నాను గెలవంగానే ఇచ్చేసారు కదండి. పెన్షన్ గురించి మాట్లాడుకోవాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం 1000 రూపాయలు పెంచుతానని చెప్పేసి అని దశల వారీగా పెంచుకుంటూ 250 పెంచుకుంటూ వెళ్ళారు. ఈ చంద్రబాబు గారు అలా చేయలేదు. ఎలక్షన్ కు ముందు ఏదైతే హామీ ఇచ్చారో గెలిచిన తర్వాత పాత 3 నెలలది కలిపి కూడా ఇచ్చారు. ఆ విషయంలో చంద్రబాబు గారిని మెచ్చుకోవాల్సిన విషయమేనండి. అంటే మీ కుటుంబానికి ఏమొచ్చాయండి ఈ పథకాల్లో? మా కుటుంబానికి అండి, మా కుటుంబంలో నాన్నగారికి పెన్షన్ వచ్చిందండి. ఇంకా తల్లికి వందనం కానీ ఇట్లా ఇంట్లో పిల్లలు లేరండి. మా అన్నయ్య వాళ్ళకి ఉన్నారు. వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నారండి. ముగ్గురు పిల్లలు కుటుంబమే కదా, వాళ్ళ ముగ్గురు పిల్లలకి వచ్చేసిందండి. ఓకే, మీ కుటుంబంలో మీ అన్నయ్య పిల్లలకి ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లలకి వచ్చి గతంలో ఎంతమందికి వచ్చిందండి? గతంలో ఒక్కరికే వచ్చేదండి. సో ఎలా ఫీల్ అవుతున్నారు మీ ఇంట్లో వాళ్ళు? ఎందుకంటే ముగ్గురికి పడింది కదా. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఈ విషయంలో మాత్రం చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు, సూపర్ 6 లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారండి. గ్యాస్ అన్నారు, గ్యాస్ ఇస్తున్నారు. గ్యాస్ సిలిండర్లు కూడా ఫ్రీ సిలిండర్లు అన్ని టైం టు టైం వస్తున్నాయండి. అంటే చంద్రబాబు పాలనలో ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు అనుకోవచ్చా? హ్యాపీగానే ఉన్నారండి, చాలా హ్యాపీగా ఉన్నారు. ఏది బెస్ట్ అనిపిస్తుంది? ఈ ప్రభుత్వం చాలా వరకు ప్రజల గురించి ఆలోచిస్తూ ప్రజలకు ఉపయోగపడే పనులన్నీ చేస్తున్నారండి. ప్రభుత్వం ఇలాగే పనిచేస్తే చాలా బాగుంటుందండి. గ్రామాల్లో కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు మార్పు వచ్చిందా చంద్రబాబు వచ్చిన తర్వాత? మార్పు వచ్చిందండి. రోడ్ల విషయంలో కావచ్చు, మా రోడ్లు అయితే చాలా మార్పులు వచ్చినాయండి. మా ఊర్లో గత 10 సంవత్సరాల నుంచి కూడా కొన్ని రోడ్లు వేయకుండా ఉన్నాయి. అది ప్రభుత్వం మారిన వెంటనే కూడా మా గ్రామంలో 15 రోడ్లు సిమెంట్ రోడ్లు వేశారు. 15 రోడ్లు వేశారు? 15 రోడ్లు వేశారు, సిమెంట్ రోడ్లు. కాలువలు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు. డ్రైనేజీలు కూడా ఇవి రోడ్లు కంప్లీట్ అయిన తర్వాత వెంటనే డ్రైనేజీలు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పేసి చెప్పారు. కాలువల పూడికలు కూడా ఎక్కడికక్కడ, కాలువలన్నీ కూడా వర్షాలకు ముందే పూడికలు తీసేశారండి. నీటి కొరత లేకుండా ఉండటం కోసం మొత్తం అన్ని కాలువలు కూడా పూడికలు తీసేసి సిద్ధం చేశారు. పడినప్పుడు కూడా పొలాలు ఎక్కడ మునిగిపోకుండా కాలువలో పూడికలు తీసేసి ఉండటం మూలన పడిన నీరు పడినట్టు వెళ్ళిపోయింది. రైతులకి చాలా ఉపయోగకరంగా ఉందండి. ప్రతిసారి కూడా ఇలా పూడికలు తీసేసుకొని ఉంటే ఎప్పుడైనా నాట్లు వేసిన వెంటనే ఇలా అనుకోకుండా ఎప్పుడైనా వర్షాలు వచ్చినాయి అనుకోండి, ఇబ్బంది పడకుండా ఉంటారు రైతులు. అన్న మీ పేరన్నా? నా పేరు శీలం శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు వ్యవసాయం అంటే చేసేది? మా నాన్నగారి వ్యవసాయం మేము కూడా చూసుకుంటా ఉండే వ్యవసాయం. మీ నాన్నగారికి చేదురుగా
మరి ఎలా ఉందండి రైతులకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా రైతులకి ఏం జరుగుతుందంటే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలోనే మా లబ్ధి బాగా పొందామండి. ఆ ప్రభుత్వంలో అంతా లేట్ అయ్యేది, రైతులను బాగా ఇబ్బంది పెట్టాడు అతను. ఈ ప్రభుత్వంలో చెప్పగానే ఒక రోజు ముందుగానే అయిపోతుంది అనమాట. చెప్పిన ఒక రోజుకి 2 రోజులు. మరి పంటలు వేస్తారు కదా, పెట్టుబడి సాయం కింద మరి డబ్బులు అన్నదాత సుఖీభావ వేస్తామని చెప్పి నేను చెప్పారు. పడ్డాయండి రైతులకు నిజంగా? పడినాయండి, మాకైతే పడినాయండి. మెసేజ్ వచ్చింది, రాత్రే మెసేజ్ వచ్చిందండి. రాత్రే మెసేజ్ వచ్చేసింది. ఓకే, ఏ విధంగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు పెట్టి, అంటే ఐ మీన్ పంట స్టార్టింగ్ లోనే కదా? అవి మరి చేలుకు మందులు నాటికని మాకు ఉపయోగపడుతుందా? ఆయన వేసే డబ్బుల వల్ల మాకు మందులు కొట్టియడం కానీ కలుపు వేరే ఇంకా ఉంటాయి కదండి చేనుకు సంబంధించి, అవి ఉపయోగపడుతుంది. అంటే గత ప్రభుత్వంలో రైతులకు ఎలా ఉండదండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా ఉందండి? ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలోనే మాకు చాలా బెనిఫిట్లు ఉన్నాయండి. గత ప్రభుత్వంలో యాత్నం అంటారు, వేసే తక్కువ చెప్పుకునేదేమో ఎక్కువ. గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో చెప్పంగానే చేసేస్తున్నారు. బాబాయ్ మీ పేరండి? నా పేరు శీలం కోటయ్య అండి. కోటయ్య గారు ఎన్ని ఎకరాల రైతు అండి? 10 ఎకరాలు కౌలే బాబు. 5 ఎకరాలకు కౌలే. ఓకే, ఎలా ఉంది అసలు రైతులకు, ఎలా ఉంది ప్రభుత్వం వచ్చిన తర్వాత? బ్రహ్మాండంగా ఉంది. ఏంటి బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు రైతు? బాగుంది కాబట్టి మాకు మొన్న సార్వాలో ధాన్యం లోడ్ అవ్వగానే అన్లోడ్ అవ్వకముందే నా డబ్బులు పడ్డాయి. అన్లోడ్ అవ్వకముందే మిల్లు కాడకు పడకుండానే ఇక్కడ సత్యలేయంలో కొట్టేస్తారు కదా, ట్రక్ సీట్ కొడతారు కదా, అమ్మటే ట్రక్ సీట్ కొడగానే డబ్బులు పడ్డాయి నాకు. ట్రక్ సీట్ కొడగానే ఎన్ని క్వింటాలు ఉన్నాయి ఏంటని అన్ని మనకి ఎంత డబ్బు రావాల్సింది అంత డబ్బు పడిపోయింది. ఇంతకుముందు ఎప్పుడైనా అట్లా పడింది బాబాయ్? వాళ్ళ 3 నెలలకు కూడా డబ్బు పడాల. 3 నెలలకు ఏమసం పెట్టాం. ఆ డబ్బు పడటంలో మిషన్ కోసినందుకు కానీ మనం ఇబ్బంది లేకుండా చేసాం. కిరాయిలకు కానీ కాటాకు కానీ సేనైన కడతాకు కానీ ఏ డబ్బులు పడలేదని అనిపించుకోకుండా డబ్బులు పడ్డాయి. అది అంతకుముందు 3 నెలలు పట్టేవి. 3 నెలలు పట్టినాయి సార్, 3 నెలలు పట్టినాయి. వాస్తవం చెప్పాలి, చంద్రబాబు వచ్చిన తర్వాత ఎమ్మటే అన్లోడ్ అవ్వకుండా ట్రక్ సీటు పడంగానే అన్లోడ్కి వెళ్ళకుండా డబ్బులు పడ్డాయి నాకు. రైతులంతా బాగున్నారండి, ఉన్నారు. అందరికీ పడ్డాయి, నాకు ఒక్కడికే కాదు. ఫస్ట్ లో ఆ రోజు పడింది నాకు ఒక్కడికే. పడి అంటే అందరూ ఆశ్చర్యపోయారు. అమ్మో నీకు డబ్బులు పడినా చూపించే భయం ఏముంది, డబ్బులు పడి కాబట్టి పని అని చెప్తున్నా. పడపోతే పడలేదని చెప్పుకోవాల్సినంత అవసరం లేదు కదా నాకు. బాగా పడ్డాయి. ఎలా ఉంది ఈ సంవత్సరం, ఎలా ఉంది? అంటే చంద్రబాబు వస్తే వర్షాలు పడవు, నీళ్లు ఉండవు, పంటలు ఎండిపోతాయి, ఇట్లా మాట్లాడుతుంటారు కదా. అనేది కొంత అరుదుగానే ఉంది బాబు. అయితే కాలువలో పురుగులు తీశారు, కాలువలో సమకూరుగా నీళ్ళు చూడండి. బోరు ఉండలేకపోయినా, ఈ బోరు ఉన్నాయి అనుకోండి, ఆ ఏరియా బోరు లేకపోయినా అన్నింటిలో నీళ్ళు ఉన్నాయి. కాలువ బ్రహ్మాండంగా వస్తున్నాయి. మురుగుపోయి వాన మొన్న 15 రోజుల నాడు గట్టి వాన పడింది, చేలన్నీ మునిగిపోయింది. పొక్కలైన్లు వచ్చి 4 పొక్కలైన్లు వచ్చి మొత్తం బాగు చేసింది. 2వ రోజు సుక్క లేకుండా పోయింది. మొత్తం వరద పడింది, పోయింది. ఇబ్బందికరం లేదు, చాలా నీళ్ళు ఉన్నాయి, ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు బాగానే ఉంది. అంటే చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీలు అని చెప్పేసి హామీలు ఇచ్చారు కదండి. అందులో పథకాల్లో మీ కుటుంబానికి ఏమైనా పథకాలు వస్తున్నాయండి? తల్లికి వందనం కావచ్చు, గ్యాస్ కావచ్చు, అన్ని వచ్చినాయండి. తల్లికి వందనం వచ్చింది, గ్యాస్ వచ్చింది, మాకు ఈ రైతు భరోసా కూడా పడింది, అన్నదాత సుఖీభావ అన్ని పడినట్టే. పెన్షన్ ఏమైనా వస్తుందండి మీ ఇంట్లో? నాకు ఇంకా నా పెన్షన్ ఇంకా రాలేదండి. నాకు ఇంకా వయసు ఉంది, ఇంకో సంవత్సరం ఆగాలి. సంవత్సరం ఆగాల? సంవత్సరం అయితే 4,000 కూడా తీసేసుకుంటారు. తీసేసుకుంటా. ఇప్పుడు మన 59వ సంవత్సరం జరుగుతుంది. అది 60 రావాలిగా, 60 నిండాలి. పల్లెటూరులో ఎలా ఉందండి పరిస్థితి? చెప్పిన పథకాలన్నీ ఇస్తున్నారా? అసలుకి మాకు ఎత్తలేదు అన్నవాళ్ళు లేరండి. ఆయన సమకూర్చి మొత్తం అందరికి వస్తున్నాయి. ఒకరికి వచ్చింది, ఒకరు లేదండి. జగన్మోహన్ రెడ్డి ఒకరికే వేసాడు అమ్మఒడి, తల్లికి వందనం. ఆయన అమ్మఒడి, తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది అంతమందికి వేసాడు. 4 పిల్లలు, 4 స్కూల్కి వెళ్ళి పిల్లలు 4 పడ్డాయి. మా ఊర్లో 4 పడ్డాయి. 4 పడ్డాయి. మా ఊర్లో 4 పడ్డాయి. మీకు మీ మీడియాకి కానీ పేపర్ కానీ వచ్చిన ఏలూరులో 7 పిల్లలు 7 పడ్డాయి. పేపర్కి వేసారు. అంటే మేము తెలిసిపరుచుకుంటాం. అంటే ఏలూరు ముస్లిమ్స్ అతన 7 పిల్లలు అయితే 7 పడ్డాయి అంటారు. అది ఎలా ఉన్నారండి నార్మల్ గా రైతులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఏమంటున్నారు మామూలుగా? మీరు పంటల్లో అదే ఐ మీన్ చేలల్లోకి వచ్చేటప్పుడు మాట్లాడుకుంటారు కదా, ఏంట్రా గత ఏడాది ఎలా ఉంది, ఈ ఏడాది ఎలా ఉందని మాట్లాడుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగుంది అంటున్నారా, లేదంటే చంద్రబాబు ప్రభుత్వమే బాగుంది అంటున్నారండి? వాస్తవం చెప్తున్నానుగా. ఆయన 5 సంవత్సరాలు చేసినా, ఆయన అంత క్రితం చేసినా, ఇప్పుడు కన్నా జగన్మోహన్ రెడ్డి బాగా చేశారు అన్నారు. 5 సంవత్సరాలు ఆయన కన్నా బాగా చేశారన్నారు. ఇప్పుడు మీరు వాస్తవం చెప్పేస్తున్నారు. మరి వాస్తవం చెబుతున్నా. మరి ఏదైతే ఉండాలి, నలుగురు నట్టు వచ్చేదే చెబుతాను నేను. నా సొంత నిర్ణయం కాదు ఇది. చంద్రబాబు నాయుడు పాలన బాగుంది అంటున్నారు. అందరు అంటున్నారు. బాబాయ్ మీ పేరండి? శ్రీకృష్ణ శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గారు ఎన్ని ఎకరాలు రైతు అండి? నా సొంత పొలం 2 ఎకరాలు ఉంది. కౌలు ఒక 20 ఎకరాలు చేస్తాను. 20 ఎకరాలు మొత్తం వరే వేసారు. వరే వేసాం. ఎలా ఉందండి రైతులకి చంద్రబాబు వచ్చిన తర్వాత? బాగానే ఉంది. మురికాళ్ళు అవి బాగా తవ్వించారు. నీళ్ళు ఇది మురుగు పడంగానే వర్షం, మన పెద్ద వర్షం పడంగానే తొందరగానే వెళ్ళిపోయినాయి.
బాగానే ఉన్నాయి, మురికి ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. మరి అన్నదాత సుఖీభావ అని చెప్పి నేను వేశారు కదండి, పడ్డాయండి? పడే అంటున్నారు, ఇంకా నేను చూసుకోలేదండి. పడితే నేను బ్యాంక్కి వెళ్ళి చూసుకుంటాను. చాలా మంది పడ్డాయా మీ ఊర్లో? పడినాయండి. ఎలా ఉంది అసలు నార్మల్ గా గత అంటే ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వంలో ఎలా ఉంది రైతులకు, ఇప్పుడు ఎలా ఉంది అసలు? అయితే ఒడ్డు తోలుకునే టైంలో కొంచెం ఇబ్బంది పడుతున్నామండి. లారీలు లేక గదును కోసుకొచ్చి పోయంగానే మళ్ళీ వాతావరణం బాగోలేదని పంపించాలంటే కొంచెం లారీలతో ఇబ్బందిగా ఉంటుంది. డబ్బులు అయితే వెంటనే పడిపోతున్నాయి. డబ్బులు మటుకు ఎంబడే పడిపోయినాయి. చాలా హ్యాపీగా ఉన్నాం ఆ డబ్బుల విషయంలో మటుకి. అంతకుముందు గత ప్రభుత్వం అయితే డబ్బులు నెలలు ఎదురు చూసాం. అసలు ఇక్కడ నుంచి లారీ అట మిల్లిగాడికి వెళ్ళి అన్లోడ్ అయిందో లేదో మా డబ్బులు పడిపోయినాయి అకౌంట్లు. అంతకుముందు నెలల పడలా, అసలు నెలల పడలేదు. సంక్రాంతి పండగ అంటే కూడా తెలియలేదు అసలు. ఓ సంవత్సరం అయితే డబ్బులు లేక అప్పుడు ఈ ప్రభుత్వం రాగానే బట్టి డబ్బులు మట్టి స్పీడ్కి కొట్టారు. కాకపోతే కొంచెం ప్రభుత్వం కూడా వడ్డీ వెళ్ళేటప్పుడు అధికారులందరూ కొంచెం ఆ నెల రోజులు కొంచెం కష్టపడి కృషి చేసి రైతులని ఒడ్డు ఇబ్బంది లేకుండా చేస్తే మట్టికి హ్యాపీ. ఇప్పుడు అన్నదాత సుఖీభావ ఇస్తున్నారు కదండి, ఈ డబ్బులు ఏ విధంగా ఉపయోగపడుతుంది? రైతు పెట్టుబడి కింద బాగానే ఉపయోగపడతాయి. పెట్టుబడి ఉపయోగపడుతుంది. మరి డబ్బులు ఉన్నాక దేనికో దానికి ఉపయోగపడుకోకుండా ఎట్లా ఉంటాయి. మరి రేపు పిండిలు వేసుకుంటా కానీ కలుపులు తీసుకుంటా కానీ ఇటు కూడా ఉపయోగపడుతుంది. సరైన సమయంలోనే రైతుకి వేశారనుకోవచ్చు ఆయన. పర్వాలా, అది డబ్బు అనేది ఎప్పుడైనా అవసరమే, ఎప్పుడు అవసరమే. డబ్బులు ఇప్పుడు పిండిలు వేసేసాము, కలుపులు తీయాలి. ఇప్పుడు అంతా 10 రూపాయలు పెట్టుబడితోనే వ్యవహారం కదా. ఇప్పుడు డబ్బులు మటుకు హ్యాపీ.